దాంట్లో అంటే ప్రార్థన కూడికి ఆరాధనకి తేడా ఏమిటంటే ప్రార్థన కూడికలో ప్రభురాత్రి భోజనం కానుకలు ఉండవు, ఆరాధనలో ప్రభురాత్రి భోజనం కానుకలు ఉంటాయి. కాబట్టి ఆదివారము మనందరము ఈ ఆరాధనలో 5 అంశాల్లో పాల్గొని ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే గత వారాల్లో ఆరాధనలో ఉన్న అంశాల గురించి చదివాము. ఈరోజు మనం మరొక అంశాన్ని ఆలోచన చేద్దాము. మనుషులందరికీ కూడా దేవుడంటే ఇష్టము, దేవుడంటే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన కాపాడేవాడని, ఆయన మన కష్టాల్లో ఇబ్బందుల్లో ఆదుకునేవాడని మనకి అందరికీ దేవుడంటే ఇష్టం ఉంటుంది. అయితే దేవుడంటే ఇష్టము ఉండటము అంతేకాకుండా దేవుడు మనతో ఉండటానికి మనము ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే దేవుడు మనతో ఉంటాడు అనే సంగతిని మనము ఈరోజు ఈ పాఠం ద్వారా నేర్చుకోబోతున్నాం. అంటే మనం సంఘంలోకి వచ్చాము, దేవుని పిల్లలమయ్యాము, యేసుప్రభు శిష్యులమయ్యాము. దేవుని పిల్లలుగా దేవుడు మనతో ఉండాలి అంటే, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనము ఎలా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు అనే సంగతిని నేర్చుకోబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తోడుగా ఉండటం గురించి మాట్లాడుతూ ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అనేవారు ఉండేవారు. వారికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి ఒక మంచి దేశాన్ని కూడా ఇచ్చాడు. ఆ వాగ్దత్త దేశంలో వారు నివసించినప్పుడు వారు అన్ని పంటలు బాగా పండుతున్నాయి, మంచి గృహాల్లో వారు నివసిస్తున్నారు, వారికి మంచి సంతానాన్ని దేవుడిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అనేక రకాలుగా వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇలా చెందుతున్న ఈ సమయంలో వారు కొన్ని దినాల తర్వాత ఏమైందంటే వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తప్పిపోతూ ఉన్నారు. అందుచేత దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు వెళ్ళి ఎప్పుడు ప్రవక్తలు వెళ్తారంటే దేవుని పిల్లలు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే మీరుతారో, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే తప్పిపోతారో అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ప్రవక్తని పంపిస్తాడు. అలాగే బైబిల్లోని మనం చూసినట్లయితే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. అందులో మనం చూస్తే ఒక ప్రవక్త, ఆయన ఎవరు అంటే మనం గమనించినట్లయితే ఆమోస్ అనే ప్రవక్త ఉన్నాడు. ఈ ఆమోస్ అనే ప్రవక్త ఇశ్రాయేలు ప్రవక్త. ఈ ఇశ్రాయేలు ప్రవక్త ఇశ్రాయేలు మధ్య పనిచేస్తూ వారితో చెప్తున్న మాట ఏమిటంటే మనం ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూద్దాం. అక్కడ చెప్పబడిన మాట ఏమిటి అంటే ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న మాటను మనం చదువుకుందాం. ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం ఇక్కడి నుంచే మనం తీసుకుంటున్నాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ చెప్తున్న మాటను మనం చదువుకుందాము. ఏమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగూ చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. అంటే దేవుడు తోడుగా ఉండుట అనే పాఠాన్ని మనం చూస్తున్నాం. దేవుడి పేరు యెహోవా. దేవుడు తోడుగా ఉండటం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలతో ఆమోస్ ఏం చెప్తున్నాడంటే ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాల్లో చెప్తున్న మాట ఏంటంటే మీకు దేవుడు తోడుగా ఉండాలంటే మీరు కీడును మానివేసి మేలును వెదకండి. అలా మీరు వెతికినప్పుడు మీకు దేవుడు తోడుగా ఉంటాడు అని సంగతిని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం కలిగిన వారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఏదో కీడు చేస్తున్నారు, వాళ్ళు మేలు చేయటం లేదు. మేలు చేయటం మీరు మానేశారు, మేలు చేయండి.
కీడు చేస్తున్నారు, కీడు మానేయండి అని వాళ్ళకి ఆమోసు ద్వారా దేవుడైన యెహోవా తెలియపరుస్తున్నాడు. నేను మీ దేవుణ్ణి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇంతవరకు మిమ్మల్ని ఐగుప్తులో నుంచి నడిపించుకొచ్చాను. మీరు కట్టని ఇళ్లలోని, మీరు నాటని తోటలలోని ఆ పండ్లు తిని ఆ ఇళ్లలో నివసించి మీరు ఎంతో అభివృద్ధి చెందారు. నేను ఎంతో మిమ్మల్ని ప్రేమించాను. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మేలు చేయటం మానేశారు, కీడు చేస్తున్నారు. నేను మీకు తోడుగా ఉండాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే కీడు మానేయండి, మేలు చేయండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు తన ప్రజలతో కలిసి ఉండాలి అంటే, దేవుడు నాతో వ్యక్తిగతంగా కలిసి ఉండాలంటే, దేవుడు ఒక కుటుంబంతో కలిసి ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్నవారందరూ మేలు చేయాలి, ఆ కుటుంబంలో ఉన్నవారందరూ కీడు మానేయాలి. ఒక వ్యక్తితో ఉండాలంటే ఆ వ్యక్తి కీడు మానివేసి మేలు చేయటం నేర్చుకోవాలి. అలాంటప్పుడు దేవుడు తప్పకుండా ఆ వ్యక్తితో, ఆ కుటుంబంతో, ఆ సంఘంతో ఉంటాడు. ఆ సంగతి మనం గమనించాలి. ఎప్పుడైనా దేవుడు తోడుగా ఉంటే మనకు విజయం, విక్టరీ అనేది ఎలా వస్తుంది అంటే ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే వస్తుంది. దేవుడు తోడుగా లేకపోతే విజయం సాధించలేము. పేరులో విజయాన్ని పెట్టుకున్నా కూడా విజయం రాదు, లేకపోతే విక్టర్ అని పెట్టుకున్నా కూడా విక్టరీ రాదు. పేరులో మనకున్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటేనే మనం ప్రతి దాంట్లో విజయం సాధించగలం. అప్పుడు మనం మొదటగా ఆదికాండంలోని మనం ఒక సంగతిని చూసి తర్వాత ఇద్దరు వ్యక్తుల గురించి చూసి అప్పుడు పాఠంలోకి వెళ్దాము. ఆదికాండంలో మనం చూసినట్లయితే యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు, లేకపోతే యెహోవా తోడుగా ఉన్నాడు. యెహోవా తోడుగా ఉన్నాడు. యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము, 21వ వచనము, 23వ వచనం మనం చదివితే అక్కడ యెహోవా తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. తోడు ఉన్నాడు అంటే దేవుని యొక్క జోక్యం ఉంది మన జీవితంలో. దేవుని జోక్యం చేసుకుంటాడు, జోక్యం ఉందని అర్థము. దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రియమైన వారులారా, ఒకసారి 39వ అధ్యాయం 2వ వచనం, 21వ వచనం, 23వ వచనంలో చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు అన్నాడు. 3వ వచనం చదివితే అతడు తోడుగా ఉండటం వల్ల అతను వర్ధిల్లాడు అనే సంగతి కూడా మనకు కనబడుతుంది. 39వ అధ్యాయము మనం ఏం ఆలోచిస్తున్నాం గమనించండి ప్రియులారా. మనం ఆలోచిస్తున్న విషయం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అప్పుడు 3వ వచనం 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. అంటే తోడుగా ఉంటే అందరం వర్ధిల్లుతాము. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతాము. తోడుగా ఉంటే వర్ధిల్లుతాము. ఒక వ్యక్తి డెవలప్ అవ్వాలంటే, ఒక కుటుంబం డెవలప్ అవ్వాలి అంటే ఆ కుటుంబానికి మాత్రం దేవుడు తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా లేకపోతే ఆ కుటుంబము వర్ధిల్లదు. ఒకవేళ భౌతికంగా చాలామంది వర్ధిల్లిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ దేవుడితో మనం ఉన్నాం కాబట్టి, దేవుడు నమ్ముకున్న ప్రజలుగా ఉన్నాము కాబట్టి మనం ఏమనుకోవాలి అంటే నాకు దేవుడు తోడుగా ఉంటేనే నేను వర్ధిల్లుతాను. యోసేపు జీవితంలో అతడు వర్ధిల్లడానికి గల కారణం ఏమిటంటే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే అతడు చేసినదంతయు కూడా ఏమవుతుంది అన్నాడంటే 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తున్నాడు అని అతని యజమానుడు చూచాడు. అంటే యెహోవా కలిగిన ఆ యవ్వనస్తుడు ఏ పని చేసినా కూడా ఆ పని ఏమవుతుందంటే
సక్సెస్ అయిపోతుంది, విజయం సాధిస్తున్నాడు. ఏ పని అప్పచెప్పినా ఆ పని చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. అసలు ఇలా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, ఇంత విజయం ఎలా వస్తుంది అంటే అతడు యజమాని ఒకటి గమనించాడు. ఏదైనా ఇతను దేవుడి వల్ల ఇతను చేయగలుగుతున్నాడు అనే సంగతి ఎవరికి అర్థమైందంటే యజమానికి అర్థమైంది. యజమాని చూశాడు. యజమాని అలా గమనించాడు కాబట్టి అతనికి ఇంకా ప్రమోషన్ ఇచ్చాడు. ఆ ఇంట్లో మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. అందుచేత యేసేపుకు దేవుడు తోడుగా ఉండటం వల్ల వర్ధిల్లుతున్నాడు. అతడు చేసినదంతయు సఫలమవుతుంది. చేసినదంతయు సఫలమవుతుంది. 3వ వచనంలో ఉంది ఆ మాట, సఫలమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఏ పనైనా ప్రారంభించినప్పుడు ప్రార్థన చేసుకొని ప్రారంభించాలి. ఏది చేసినా, ఒక పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనం 10 మందిలో ఉన్న భోజనాలకు వెళ్ళాము, ఎంతోమంది అక్కడికి వచ్చారు. మా స్త్రీలు అయితే వెంటనే ఏం చేయాలంటే ముసుగేసుకొని అందరి మధ్యలో ప్రార్థన చేసుకొని తినాలి. అక్కడ దేవుని గణపరచాలి. ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, చుట్టాలు ఉన్నా కూడా, బంధువులు ఉన్నా కూడా, ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా, ఒకవేళ ప్రధానమంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా కూడా అక్కడ మనం దేవుని తాలూకు మనుషులమని తెలియాలి. తప్పకుండా ఆ పని చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని ప్రారంభించాలి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, మనం హిందూ దేశంలో ఉన్నాము. హిందూ దేశంలో ఏ పని చేసినా కూడా వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, ఏదైనా పూజ చేస్తారు. మనం కూడా ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రతిదానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ప్రారంభించాలి. ఎంతమంది వచ్చినా ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ పనిలో జాయిన్ అయినా కూడా యజమాని ఉన్నాడు సిగ్గుపడతాము అని కాకుండా ఆ పనిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పేసి కొంగేసుకొని, తండ్రి ఈ పనికి వచ్చాను, ఈరోజంతా పని చేయడానికి నాకు శక్తినివ్వు, మా యజమానికి నాకు మధ్య సరైన సంబంధం దయచేయు, నా యజమాని చూడాలి, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడని ఆయనకు తెలియాలని ప్రార్థించు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ చోట ఉన్నా, యేసేపు అలా చేశాడు కాబట్టి, యేసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లుతున్నాడు. అతడు చేసిందంతా సఫలమవుతుందని యజమాని చూశాడు. తర్వాత సంగతి ఏమిటంటే, యేసేపు జీవితంలో అక్కడే మనకి సమస్య అంటే ఇంకొక మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవి గ్రహించి దేవుడు ఎలాంటి లేదా యెహోవా ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవి గ్రహించి ఆమోసులో చెప్పినట్లుగాను కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకోవాలి. మేలు చేయుట నేర్చుకోనాలి. ఎక్కడున్నా కూడా అది గ్రహించాలి. దేవుడు ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో గ్రహించాలి. ఎందుకు ఇది రాశామంటే, యెహోవా తోడుగా ఉన్న ఈ యోసేపు జీవితంలో ఒక శోధన వచ్చింది. శోధన ఏంటంటే, ఇక్కడ ఆ 39వ అధ్యాయంలోనే ఒక స్త్రీ ఉంది, ఎదురుగా ఆ పురుషుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన యోసేపు ఉన్నాడు. ఈమె పోతీఫరు భార్య. ఇతడు యవ్వనుడైన యోసేపు. జాగ్రత్త గమనించండి. ఈ సందర్భంగా ఇతడు వర్ధిల్లుతున్నాడు. ఇతడిని నమ్మకమైన వాడిగా అయిపోయాడు. ఇల్లంతటి మీద యజమానిగా ఉన్నాడు. పోతీఫరు అన్నీ అప్పగించాడు. అప్పుడు ఈ సమయంలో ఇతడు రూపవంతుడు, సుందరుడు, యవ్వనస్తుడు.
ఇలాంటి యవ్వనస్తుడిని, రూపవంతుడిని, సుందరుని చూసిన ఈమె ఇతని మీద కన్ను వేసింది. జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఈమె ఎన్నోసార్లు ఇతను శోధిస్తుంది. ఒకరోజు ఏమైందంటే, ఎవ్వరూ ఇంట్లో లేని సమయంలో యోసేపు సడన్గా ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చేటప్పటికి ఈ పొతీఫరు భార్య అతన్ని ఇంకా ఎక్కువగా ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఈ యవ్వనస్తుడైన యోసేపు అన్న మాట 39వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. అతను ఏమంటున్నాడు అంటే, ఇలా అంటున్నాడు. పొతీఫరు భార్యతో యోసేపు మాట్లాడిన మాటలు ఏంటంటే, 9వ వచనంలో అతను అంటున్నాడు, ఎవరికి విరోధంగా నేను పాపం చేయలేని అంటున్నాడు. అమ్మా, ఎవరికి విరోధంగా నేను పాపం చేయలేము అంటున్నాడు. అంటే మనం ఇక్కడ గమనించినట్లయితే, అందరూ ఇటు చూడండి బోర్డు వైపు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులే మాట్లాడుకుంటున్నారు. పొతీఫరు భార్య అంటే చాలా గొప్ప ఆమె. అయితే యోసేపుకి ఇంకొక ఆయన కనబడుతున్నాడు. ఎవరు? దేవుడు కనబడుతున్నాడు. అంటే యోసేపు దృష్టి దేవుడి మీద ఉంది, ఈమె దృష్టి ఇతని మీద ఉంది. యోసేపు ఎలా చూస్తున్నాడంటే, ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు. దేవుడు, నువ్వు అనుకుంటున్నావు ఎవరు లేరు అనుకుంటున్నావు, అందుకే పాపం చేయమంటున్నావు. నేను అనుకుంటున్నాను ఎవరున్నారు ఇక్కడ? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడు? ఆయన గుణాలు ఎటువంటివి చెప్పండి. ఒకటి, ఆయన గుణాలు సర్వాంతర్యామి. అంటే అర్థం ఏంటి? సర్వాంతర్యామి అంటే అర్థం ఏమిటి? అంతటా ఉన్నవాడు, అంతటా ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నవాడు. రెండోది ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పాపము లేనివాడు. నా దేవుడు ఎలాంటి వాడు నాకు తెలుసు. నా దేవుడు గుణలక్షణాలు నాకు అర్థమయ్యాయి, నేను గ్రహించాను కాబట్టి యవ్వన కాలంలోనే గ్రహించాను కాబట్టి నేను దేవుని ఎదుట ఇటు దుష్కార్యం చేయలేనన్నాడు. అదండి విషయం. చెడు చేయలేను, కీడు చేయలేను. నేను మళ్ళా చెప్తున్నాను, పొరుగువాని విషయంలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పొరుగువాని భార్య విషయంలో మనం చనిపోయిన వారము అని చెప్తుంది. మీరు ఆదికాండంలో మనం చదివినట్లయితే, ఆదికాండంలో 12వ అధ్యాయంలోని, ఆదికాండంలో 20వ అధ్యాయంలోని, 12వ అధ్యాయంలో ఫరో అబ్రహాం భార్యని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? తన ఇంట్లో తీసుకుని వెళ్ళాడు. 20వ అధ్యాయంలోని అబీమెలెకు ఏం చేశాడు? అబ్రహాము భార్య అయిన సారైన తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరితో కూడా దేవుడు ఏమన్నాడంటే, జాగ్రత్త సుమా, ముట్టుకుంటే చచ్చిపోతారు అని అన్నారు. కావున అదే విషయం ఈ కుర్రోడు కూడా తెలిసింది. అతను ఏమంటున్నాడంటే, నిన్ను తప్ప ఈ ఇంట్లో అన్నీ నాకు అప్పగించాడు. ఎందుకు నిన్ను తప్ప అంటే, నీవు ఒకని భార్యవు కాబట్టి. అంతేకాదు, దేవుడు అంటే ఏమిటో నాకు తెలుసు. నేను దేవుణ్ణి ఎరిగిన వాడిని. దేవుడు సర్వాంతర్యామి, ఈ ఇంట్లో ఉన్నాడు, ఈ గదిలో ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. నేను ఎలాగ దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి చెడ్డ కార్యం చేయగలుగుతానో అందుకు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. కీడు చేయకూడదు, అది కీడే. ఇంకొక స్త్రీని తీసుకోవడం కీడు, అది నష్టం, అది మంచిది కాదు. కావున ప్రియమైన సహోదరులారా, అసలు యోసేపు జీవితంలో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే, యోసేపు మాత్రము ఎవ్వరికి కీడు చేసినోడు కాదు. అన్నలకి కీడు చేయలేదు, పొతీఫరుకి కీడు చేయలేదు, చెరసాల్లో ఉన్న వారి దగ్గర కీడు చేయలేదు, ఐగుప్తులో ఉండేటప్పుడు కూడా ఎవరికి కీడు చేయలేదు. అందుకే మనం ఇక్కడ చదువుతున్నాము, ఆదికాండంలో దేవుడైన యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఆమోసు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు కీడు చేయటం మానేసి మేలు వెతికినట్లయితే మీకు దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. కావున మొదటి సంగతి. రెండవ సంగతి ఏంటంటే దావీదు జీవితంలో కూడా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడని ఎవరు చూశారు? సౌలు చూశాడు. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడని సంగతి సౌలు చూసెను. అప్పుడు రాజు అయిపోయాడు.
సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు త్వరగా చూద్దాం. 12 నుంచి 14. యెహోవా తనను విడిచి ఎవరికి తోడై ఉన్నాడు? ఎవరికి తోడై ఉన్నాడు? దావీదునకు తోడై ఉన్నాడు. ఏంటి? దావీదుకు తోడై ఉన్నాడు అని ఎవరు చూశారు? ఎప్పుడైనా మనం ఒక ప్రశ్న వేసుకుందాము, మనకు దేవుడు తోడున్నాడని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా మనతోని? నిజంగా బ్రదరు మీతో దేవుడు ఉన్నాడని ఎవరైనా అన్నారా మనతోని? ఒకవేళ సిస్టర్తోని ఎవరితోనైనా నిజమేనండి మీతో దేవుడు తోడుగా ఉన్నాడు, మీకు దేవుడు తోడుగా ఉన్నాడని మనతో ఎవరైనా అన్నారా? మనము ఎవరికైనా అలా కనబడుతున్నామా? మనకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఎవరైనా చూస్తున్నారా? అలాగ సౌలు చూశాడు. ఎవరు తోడుగా ఉన్నట్టుగా? దావీదుకు తోడుగా ఉన్నట్టుగా. చదవండి. చూచి అబ్బా చాలా భయపడుతున్నాడు. కాబట్టి సౌలు చేశాడు. ముందు వచ్చుచు పోవచ్చు ఉండెను. మరియు ఏ బుద్ధి ఆయనలో ఉన్న బుద్ధి ఏంటి? బుద్ధి, సుబుద్ధి అన్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం. మంచి బుద్ధి ఆయనలో ఉంది. సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 13, 14 వచనాలు. అంటే దావీదుని సౌలు చంపాలని ఎంత ప్రయత్నం చేసినా, సౌలు మాత్రం ఎంత చంపాలనుకున్నా దావీదు మాత్రం ఎవరికి కీడు చేయలేదు? సౌలుకి కీడు చేయలేదు. ఎప్పుడైనా చేశాడా? ఎన్నో మార్లు సౌలు దొరికిపోయినా కూడా సౌలుని విడిచిపెట్టాడు. ఎన్నో మార్లు తన పక్కనున్న సైన్యాధిపతులు కూడా దావీదు ఒక్కసారి సౌలును చంపేయవచ్చు కదా, నీ సమస్య అంతా తీరిపోతుందంటే నేను మాత్రం అతనికి ఏమీ హాని, ఏ కీడు నేను చెయ్యనని అతను అన్నట్లుగా మనం చూస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన పాఠం ఏమిటంటే యెహోవా తోడుగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇదిగో మనకి అవగాహన రావాలి దేవుని గుణలక్షణాలు. 2, మనలో మంచి బుద్ధి అనేది ఉండాలి. మనుషులను చూడకూడదు, దేవుణ్ణి చూడాలి. ఇక్కడ అతను ఈమెను చూడటం లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు, అందుకే పాపం చేయలేదు. ఎప్పుడైనా ఒక మనుష్యుడు దేవుడిని చూడాలి తప్ప మనుషులు చూశాడంటే పాపం చేస్తాడు. కాబట్టి మనుషులను చూడకుండా దేవుణ్ణి చూసినప్పుడు మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలం. ఇప్పుడు మన పాఠంలోకి వెళ్తున్నాం. మొదటి విషయం ఏమిటంటే నెంబర్ 1 లోకమంతా దుష్టుని యందు, దుష్టుడంటే ఎవరు? సాతాను యందు, దుష్టుని యందు ఉన్నది. లోకమంతా దుష్టుని యందు ఉంది. లోకానికి ఆయన అధికారి. మనం ఇక్కడ చూసినట్లయితే 2 స్థలాలు ఉన్నాయి ఈ భూమి మీద. 2 స్థలాలు ఏంటి? ఆ 2 స్థలాలు అంటే 1 లోకము, 2 సంఘము. లోకమంతా కూడా, లోకంలో చాలామంది మనుషులు ఉంటారు, లోకంలో చాలామంది మనుషులు ఉంటారు, అలాగే సంఘంలో కూడా ఉంటారు. లోకంలో ఉన్న మనుషులు, సంఘంలో ఉన్న మనుషులు. ఇప్పుడు లోకము అనే పరిధిలో ఎంతమంది మనుషులు ఉన్నారో ఆ మనుషులందరికీ రాజు ఎవరంటే సాతాను. ఇక్కడ రాజు ఎవరంటే సంఘంలోని క్రీస్తున్నాడు. అదండి. అప్పుడు ఈ సాతాను వీళ్ళని పరిపాలిస్తాడు, ఈ యేసుప్రభు వారు వీళ్ళని పరిపాలిస్తాడు. పరిపాలన వీళ్ళు పరిపాలిస్తాడు. ఇప్పుడు మనం కొన్ని వచనాలు చదువుదాం. చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం చూడండి.
మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏమన్నాడు చూడండి అక్కడ. మనమంటే ఎవరు అక్కడ? మనమంటే ఎవరండి? సంఘ సభ్యులు. మనము దేవుని సంబంధులు. అంటే ఈ సంఘంలో ఉన్నవారు దేవుని సంబంధులు. దేవుని సంబంధులు. రెండోది, మనం దేవుని సంబంధులు అనియు లోకమంతయు ఎవరి యందు ఉంది? ఇగో ఇక్కడ రాశాను, లోకమంతా దుష్టుని యందే ఉన్నది. దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదము. అంటే లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా, లోకమంతా కూడా ఎవరి మాట వింటారంటే సాతాను మాట వింటారు. లోకమంతా, లోకంలో ఉన్నవారందరూ కూడా సాతాను మాట వింటారు. మరి సంఘంలో ఉన్నవారందరం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు వారి మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుడు మన దేవుని సంబంధం కాబట్టి, యేసు ప్రభు వారి రాజరికంలో ఉన్నాం కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం వినవలసిన వారముగా ఉన్నాము. అది మనం గమనించవలసింది. మరొక మాట, అదే యోహాను పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఈ లోకంలో ఏముంటుందో చెప్తున్నాడు. ఏముంటుంది లోకంలోనంటే? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపడం ఉంటాయి. ఈ 3 ఉంటాయి. అందుకే లోకంలో ఉన్నవారు వారు ఎప్పుడు కూడా మేమంటే ఎవరమని బ్రతుకుతారు? ఆత్మ అనుకుంటారా, శరీరం అనుకుంటారా? శరీరం అనుకుంటారు. శరీరానికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని ఈ భూమి మీద ఉన్న ఆ కాలాన్ని అంతటినీ గడుపుతారు. అది లోకం యొక్క పోకడది. శరీరానికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు వస్తున్న ఆదాయం అంతా కూడా దానికోసమే వెచ్చించి అంతా వాటి కోసమే ఖర్చు చేసుకొని బ్రతుకుతారు, కోరికలు తీర్చుకుంటారు. వారంటే ఆత్మ అనే సంగతి వారికి తెలియకుండా ఎవరు గుడ్డితనం కలుగు చేస్తారు? సాతాను మోసం చేస్తాడు. ఏమని మోసం చేస్తాడంటే, నువ్వంటే శరీరానివే, నువ్వంటే ఆత్మ కాదు, నువ్వు ఈ భూమి మీద ఉన్నంత వరకు నీకు జీవితం, తర్వాత నీకు జీవితం లేదు, ఉన్నంతకాలం ఎంజాయ్ చేసి ఆ డబ్బంతా ఖర్చు పెట్టుకొని నీ శరీరానికి ఏమేమి అవసరమవుతాయో అవన్నీ ఇక్కడే సమకూర్చేసుకొని అంటాడు. అది సాతాను మోసం. అది ఇక్కడున్న వాళ్ళ సంగతి. రెండోది ఏమన్నాడంటే నేత్రాశ అంటే కన్నులకు ఇంపైనదంతా కోరుకోవటం. జీవపడం అంటే చాలా రిచ్గా, చాలా గొప్పగా మనం ఉండాలని చాలా ఆశతో బ్రతకటం. ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించింది. అందుకే ఆ వచనంలో చెప్తున్నాడు, కిందన ఏమంటున్నాడంటే చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి ఎక్కడివి? లోక సంబంధమైనవే. కిందన లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారా? ఇక్కడున్న వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారా? వీళ్ళు దేవుని సంబంధులు కాబట్టి, యేసుప్రభు రాజరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. వీరు నిరంతరము నిలుస్తారు, నిరంతరము నిలుచును. వీరు వీరి జీవితం తాత్కాలికం, అది నిరంతరం కాదు, శాశ్వతం కాదు. కావున లోకమంతా దుష్టుని యందు ఉంది. అప్పుడు విషయం ఏమిటంటే, నెంబర్ 1, లోకమంతా దుష్టుని యందు ఉంది. మొదటి సంగతిని మనం చూద్దాం. మొదటి సంగతి ఏమిటంటే, మనం ఏం ఆలోచిస్తున్నామంటే, లోకంలో ఉన్నవారు ఇతరులకు కీడు చేసి ఆనందిస్తారు. ఇతరులకు కీడు చేసి ఆనందించేవారుగా ఉంటారు. లోకంలో గురించి చెప్తున్నాను ఇక్కడ. ఇతరులకు కీడు చేసి ఆనందించేవారుగా ఉండటం. ఇందాక మనం ఆమోస్ ఏం చెప్తున్నాడు? ప్రవక్త ఏం చేయొద్దు అంటున్నాడు? అసలు కీడు చేయొద్దు అంటున్నాడు. కానీ లోకంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎవరికైనా కీడు జరిగితే దానివల్ల సంతోషించేవారు ఎక్కువ మంది అయిపోయారు. ఎవరికైనా నష్టం జరిగిందనుకోండి,
ఎవరికైనా కీడు చేసామనుకోండి, అంటే తిట్టేసి దెబ్బలాట్లు ఆడేసి నేను ఓడించేశానని అందరితో గర్వంగా చెప్పుకుంటాం. బాగా గొడవాడి నేను గెలిచాను అని అందరితో చెప్పుకుంటాం. దుర్భాషలు ఆడేసి బూతులు ఆడేసి నేను గెలిచేశాను, ఆమెను ఓడించేశానని గట్టిగా చెప్పుకుంటాను. నా మాట పైకి వెళ్ళిపోయింది, ఆ మాట తగ్గిపోయింది. వెంటనే నేను 2 మాటలు తిట్టగానే ఆవిడ సైలెంట్ అయిపోయిందని మనం అందరం ఏమనుకుంటామంటే ఆమె ఏడుస్తుంది, ఆ మాటల వల్ల బాధపడుతుంది, దుఃఖపడితే దుఃఖపడు, నువ్వు దుఃఖపడి నాకేం కాదులే, నాకేం భయం లేదులే, నువ్వు ఏడవడమే నాకు ఇష్టమని అంటారు. అలాంటి వాళ్ళు ఇదిగో ఇతరులకు కీడు చేసి ఆనందించే స్వభావం, అలాంటి వారు మానసిక రోగులు. వాళ్ళనే ఏమంటారంటే శాడిస్టులు అంటాము. ఇతరులకి బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండటం. భార్యనైనా ఒకవేళ కొంతమంది బాధపడతారు, తిట్టేస్తారు శుభ్రంగాను, ఆమె ఏడ్చుకుంటుంది. ఆమె ఏడ్చుకుంటుంటే వీళ్ళు ఏమీ పట్టించుకోలేనట్టుగా ఉంటారు. కావున ఇతరులకు ఏ సందర్భంలోనైనా కీడు చేస్తే, అంటే అన్యాయం చేసి దూషించి దుర్భాషలాడి ఇలాగా ఆనందించేవారు ఉంటారు. అలాగా ఆనందించేవారు ఈ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో ఎందుకు ఈ ప్రాంతంలో ఉంటారని చెప్తున్నామంటే ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము, 2వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే యోబు చాలా మంచివాడు. యోబు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, ఎక్కడి నుండి వచ్చితివి, న్యాయవంతుడు, భూమి మీద అటు ఇటు దేవుని యందు భయభక్తులు గలవాడు, అందులో చెడుతనం విసర్జించినవాడు అని చెప్పాడు. ఏమండి, ఈ సంగతులు దేవుడు సాతాన్ దగ్గర చెప్పాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. సాతాను ఎక్కడికి వెళ్ళావు, ఎటు వెళ్ళావు? కానీ అతను ఊరికే దేవుని యందు భయభక్తులు భూమి మీద అటు కలవాడాయన. తిరిగి వచ్చానయ్య అన్నాడు. వెంటనే మరి నా భక్తుడిని నువ్వు చూసావా? నా భక్తుడు యోబు గురించి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తుంది కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నీవు ఇప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అపవాది ఇప్పుడు నింద వేస్తున్నాడు చూడండి. నింద యోబు ఊరకయే అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. భయభక్తులు కలవాడని అంటున్నావు కానీ అతను ఊరకే ఉన్నాడు అనుకుంటున్నావా? చేయకూడదు. నువ్వు అతనికి ఒకవేళ అన్ని ఇచ్చేసావు కాబట్టి నీకు అంతా లోబడుతున్నాడు తప్ప, లేకపోతే ఆయన ఏముండడయ్యా అని ఎవరి మీద నింద వేస్తున్నాడు చూడండి. ఇతరులకు కీడంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సాతాను అదృశ్యమైన వాడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, యోబు ఉన్నాడు మూడో ఆయనతను. అప్పుడు యోబు దేవుడితో మంచి సంబంధం కలిగిన వాడు. దేవుడు యోబుకు అన్నీ ఇస్తున్నాడు. దీన్ని యోబు ఇంత మంచిగా ఉండటం, అతను మంచిగా జీవించటం జరుగుతుంది. ఇంతట్లోగా ఒక ఆయన లోపలికి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ ఏమంటున్నాడంటే అసలు యోబుకి సాతానికి ఏం సంబంధం లేదు. యోబు సాతానికి ఏమీ చేయలేదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే ఇతనికి నష్టం చెయ్యాలని, కీడు చెయ్యాలని కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడితో చెప్తున్నాడు, ఊరకనే నీ యందు ఇతను భయభక్తులు కలిగలేడు. ఒక్కసారి ఆయన సంగతి చూడాలంటే అతని ఆస్తి అంతా తొలగించు మొదట అంటే అప్పుడు దేవుడు తొలగించాడు. అప్పుడు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మళ్ళీ ఏమని కంప్లైంట్ ఇస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో కూడాను ఏమంటున్నాడు? ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహాన్ని మొత్తితే గనుక నీ ముఖం ఎదుటినే దూషించి నేను నడిచిపోతాడు. చూసారండి పాపం యోబుని. ఇప్పుడు గట్టిగా ఒక్కసారి నువ్వు పర్మిషన్ చెప్తాను ఇస్తే ఇతనికి నష్టం జరిగితే నిన్ను తిట్టకుండా ఉంటాడా చూడు ఒకసారి అని ఇతనికి నష్టం వాటిల్లేటట్టుగా ఎవరు చూస్తున్నారంటే సాతాను చూస్తున్నాడు. సాతాను ఇతని కీడు జరిగితే సంతోషించాలనుకుంటున్నాడు.
ఈరోజు లోకంలో ఏలబడుతున్న లోకమంతా సాతాను చేత ఏలబడుతుంది. లోకంలో ఉన్నవారు కూడా ఒకరికొకరు నష్టం చేసుకొని సంతోషిస్తూ ఉంటారు. అది మంచిగా ఉంటే చూడలేకపోతున్నారు. భార్యాభర్తల మీద గొడవలు పెట్టేస్తున్నారు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెడుతున్నారు. వాళ్ళు చక్కగా సంసారం చేసుకున్న, వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా ఉన్న, ఎవడో మధ్యలోకి వెళ్తాడు. మధ్యలోకి వెళ్ళి మీ అన్నయ్య అలా ఉన్నాడు, ఎందుకున్నాడు తెలుసా, నీకు ఆయన సంగతి ఇంకా సరిగ్గా తెలీదు అని ఒక చిన్న పుల్ల వేసి ఆ ఇద్దరి మధ్య గొడవ పెట్టేసి వాళ్ళిద్దరూ విడిపోయినట్లుగా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకున్నట్లుగా, తిట్టుకున్నట్లుగా ఈ వ్యక్తి చేస్తున్నాడు. అలాంటిదే కీడంటే. కీడంటే ఏదో చంపేయడం కాదు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి అంటే ఎలాగుంటుందంటే, నువ్వేదో అబద్ధం ఆడుతావు, ఏదో అన్యాయంగా మాట్లాడుతావు, మాట్లాడి అవతల వ్యక్తిని దుఃఖపరుస్తావు, ఏడిపిస్తావు. అలా ఏడిపించి నువ్వు సంతోషిస్తావు. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. కానీ ఇక్కడ ఉంటారా? ఉండరా? ఉంటారా? ఇక్కడ కూడా ఉంటారా? ఇబ్బంది పెట్టి, అన్యాయం చేసి, అబద్ధాలు ఆడి, నష్టం చేసి ఇక్కడ ఉండకూడదు. యేసు ప్రభు వారు గొప్పవారు. ఆయన ఇద్దరు బ్రతుకుతుంటే, చల్లగా ఉంటే, ఒక కుటుంబం బాగుంటే, ఆ కుటుంబం మధ్యలోకి నేను వెళ్ళి ఏదో ఒక పుల్ల వేసి ఆ కుటుంబాన్ని బరస్ట్ చేయకూడదు, పాడు చేయకూడదు. అది కీడు చేయడం అంటే. మళ్ళీ కీడు చేయడం అంటే ఎవరినో హత్య చేయడం కాదు. సాతాను జోలికి ఏమీ రాలేదు. యోబు పని యోబు చేసుకుంటున్నాడు. కానీ మధ్యలోకి వెళ్ళి దేవుడితో కంప్లైంట్ ఇచ్చి అతను మామూలుడు అనుకుంటున్నావా, ఒకసారి ఆయన సంగతి చూడు అంటే అప్పుడు సంగతి చూశాడు. అందుచేత ఈరోజు ఇతరులకి బాధ పెట్టి, ఇతరుల్ని నిందించి, ఇతరులకి అన్యాయం చేసి, ఇతరులకి నష్టం చేసి తాము సంతోషించేవారు చాలామంది ఉన్నారు. ఏం లేదు, ఒక దగ్గర ఒక చిన్న ఆఫీస్ పెడతారు. ఆఫీస్ పెట్టి, ఇగో మేము ఇలాగా మీరు ఏమైనా కొన్ని డబ్బులు కడితే మీకు చాలా డబ్బులు తిరిగి ఇస్తామని చెప్తారు. వాళ్ళకి తెలుసు మేము ఒకరోజు దీన్ని ఎత్తేస్తాము, ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతామని. కానీ అందరినీ మభ్యపెట్టి అందరి దగ్గర డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఒకరోజు ఆ బోర్డు ఇలా తిరిగేసి వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు. నష్టం చేసి వాళ్ళందరూ ఏడుస్తుంటారు. వీళ్ళు మాత్రం ఆ డబ్బులతోని విదేశాలకు వెళ్ళిపోయి, ఇక్కడికి వెళ్ళిపోయి షికారులు చేస్తారు. కీడు చేసి, అన్యాయం చేసి, అబద్ధాలు ఆడి, మోసం చేసి, ఇతరులు మోసపోయి వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖం ద్వారా వచ్చిన డబ్బులతో నేనేం చేయగలుగుతాను? నేను ఎంత సంతోషించగలుగుతాను? అందుచేత మొదటి సంగతి ఏం ఆలోచిస్తున్నామంటే, రెండు పరిధులు ఉన్నాయి. రెండు పరిధుల్లో ఒక దగ్గర ఒక ఆయన రాజు, ఒక దగ్గర ఒక ఆయన రాజు ఉన్నాడు. ఈ రాజుగారి చేతిలో ఉన్నవారందరూ కూడా ఈ పని చేస్తారు, ఇతరులను బాధ పెడతారు, ఇతరులను బాధ పెట్టి వాళ్ళు సంతోషిస్తారు. ఈ రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అందుకే కదా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు మనుషులు. మొదటి సంగతి అది. రెండవదిగా మనం చూసినట్లయితే, అంటే మనం గమనించవలసిన సంగతి అది, ఇతరులకు అన్యాయం చేసి ఆనందించటం అనేది మంచిది కాదు. రెండో సంగతి ఏమిటంటే, ఏ పని చేసినా ఇరువురికి మేలు జరగాలి. ఏ పని చేసినా ఇద్దరికి మేలు జరగాలి. ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరికి ఇరువురికి మేలు జరగాలి. ఇద్దరూ సమ్మతించాలి. ఇద్దరూ ఆనందించాలి. నువ్వే పని చేయు, ఆ పనిని బట్టి మరొకరు దుఃఖపడకూడదు. అది దేవుని స్వభావం కాదు. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు సంతోషించాలి, అంతేకాదు. నువ్వెవరితోనైనా కలిసి ఏదైనా చేస్తున్నావు, నువ్వు ఎప్పుడైనా ఎవరితో ఒకరితో ఉంటావు, ఇంట్లోనైనా ఉంటావు, బయటైనా ఇద్దరు ఉంటాం. కలిసి ఉండేటప్పుడు నువ్వు చేసేది ఇద్దరికీ మేలు జరిగేటట్లుగా చూడాలి. ఇద్దరూ సమ్మతించాలి.
ఓకే బ్రదరు, ఓకే సిస్టరు, ఓకేనమ్మా, ఓకే నాయనా అలాగ అనుకుంటూ ఇద్దరు సమ్మతించి ఇద్దరు ఆనందించేటట్లుగా చేస్తే కనుక అప్పుడు యెహోవా తోడుగా మనకుంటాడు. అందరూ గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని. ఇతరులు మనల్ని గౌరవిస్తే అది మంచిదని మనం అనుకొని ఇతరులను కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఒక వ్యక్తి చెడ్డ పనులు చేశాడు అనుకోండి, చెడ్డ పనులు చేస్తే మనం ఆ వ్యక్తిని ఇష్టపడమా? ఏమండి, ఇష్టపడతామా? ఇష్టపడం కదా. కానీ మనం చెడ్డ పని చేస్తే ఇతరులు మనల్ని ఇష్టపడాలని కోరుకోమా? చూడండి జాగ్రత్తగా. ఇతరులు చెడ్డ పని చేస్తే మనం అంగీకరించలేం. కానీ మనం చెడ్డ పని చేసి కూడా మనం ఏమనుకుంటామంటే, ఏం చేశాను తప్పు, ఇంత చిన్నదానికే నన్ను అంగీకరించకుండా మానేస్తారా అని అంటాం. మరి ఇతరులను మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు? గమనించారు కదా. కాబట్టి ఒకవేళ నేను ఎవరి గురించైనా, ఒక వ్యక్తి గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెడ్డగా మాట్లాడాను, అపవాదం వేశాను, పలానా క్రాంతి మంచోడు కాదని దానియేలు గారితో చెప్పాను కదండి. దానియేలు గారు కాంతితో వెళ్ళి చెప్పారు, దానియేలు అన్నయ్య నువ్వు మంచోడు కాదన్నారు. అప్పుడు ఎంత కోపం వస్తుంది నా మీద? ఆయనకి వస్తుంది కదా. రేపొద్దున నా దగ్గరికి ఎవరైనా వచ్చి పలానా ఆయన నువ్వు మంచోడు కాదన్నారంటే నాకెంత కోపం వస్తుంది? అది చెడ్డ పని అనుకునేటప్పుడు నేను కూడా ఇతరుల గురించి అపవాదాలు వేయకూడదనే సంగతి నాకు కూడా అర్థం కావాలి కదా. అర్థం కావాలి. చాలామంది ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరి గురించి ఇలా నోరుపితే చాలు, ఇలాగా మాట్లాడడం ప్రారంభిస్తే చాలు, పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, పలానా వాళ్ళు అలాంటి వాళ్ళు, పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని వరుసగా మనం చదువుతూ ఉంటాం. అలా చదవటం వల్ల ఒకవేళ మనం వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నా గురించి ఎవరైనా అలా చెప్తే నేను కూడా అంతే బాధపడతాను కదా, అంతే నొప్పి నాకు కూడా కలుగుతుంది కదా. మానేయాలి. అదే కీడు చేయటం అంటే. నేను ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు, చెడ్డగా చెప్పకూడదు. నిజంగా నాకు అది చెడ్డదని అనిపిస్తే నేను మానేయాలి ఆ పని. ఒకవేళ ఏ పని చేసినా అది ఒక పని. ఏం పని? అపవాదాలు వేయటం. ఒకవేళ అపవాదం వేస్తే అది నాకు మేలు కాదు, అవతల వారికి మేలు కాదు. ఇద్దరికీ మేలు జరగాలంటే అలాగ అపవాదాలు వేసుకోకూడదు. ఆలోచన చేయాలి. ఒకవేళ అలా వేసుకోకుండా ఉంటే అప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు. కావున ఏ పని చేసినా, అంటే పని అంటే మామూలు పని కాదు, చెడు చేయటం మానివేయాలంటే మనం పాటించాల్సిన సూత్రం ఏంటంటే, చెడును చేయడం మానేయాలంటే చెడును ద్వేషించాలి. అది సూత్రం. చెడును చేయటము మానివేయాలంటే చెడును ద్వేషిద్దాం, చెడును ద్వేషించాలి, అప్పుడు మానేయగలం. ఏంటి ఆ చెడు అంటే మామూలు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ కొన్ని మామూలుగా రాసుకున్నాము. అబద్ధము చెడే, దూషించటము చెడే, దూషించటము, తర్వాత దొంగతనము చెడే, త్రాగటము చెడే, తర్వాత మోసము చెడే, వ్యభిచారము చెడే. ఇవన్నీ చెడు. వ్యభిచారము, అన్యాయము, ఇలా ఎన్నెన్ని రాసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకరు చేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, జాగ్రత్త గమనించండి. ఈ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడు.
నేనున్నాను, నాతోనే వచ్చి అబద్ధం ఆడాడు. అప్పుడు నాకు తెలియలేదు అబద్ధమని. ఎవరో మూడో ఆయన వచ్చి నాకు చెప్పారు, ఇందాక వచ్చిన ఆయన అబద్ధం ఆడాడు అని. అప్పుడు వెంటనే నాకు ఇతని మీద ఏమొస్తుంది చెప్పండి అమ్మ, ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? ఆయన నాతో అబద్ధం ఆడతాడా, ఎందుకు అబద్ధం ఆడాడు అని కోపం వస్తుంది. అంతే కదండి. అంటే కోపం మంచిది అనుకుంటున్నానా, చెడ్డది అనుకుంటున్నానా? ఏమండి చెప్పండి, కోపం మంచిదా చెడ్డదా? కోపం, అబద్ధం మంచిదా చెడ్డదా? అబద్ధం మంచిది కాదు, చెడ్డది. అందుకే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు నేనేం చేశానంటే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాను. ఏమండి చూడండి, నేను మరొక ఆయన దగ్గరికి వెళ్ళి నేను అబద్ధం ఆడాను, అబద్ధము చెప్పాను. ఇప్పుడు ఇతను నాతో అబద్ధం ఆడితే నాకు కోపం వచ్చింది, అబద్ధం ఆడితే కోపం వచ్చింది నాకు. మరి నాకు తెలియాలి కదా, నాకు ఎలాగైతే కోపం వచ్చిందో ఇతనికి కూడా తెలిస్తే ఇతనికి కూడా కోపం వస్తుందని తెలియదా నాకు? మరి కానీ నేనేం చేస్తున్నానంటే ఎవరైనా నాతో అబద్ధం ఆడితే నాకు కోపం వస్తుంది. మరి నేను ఎవరితోనే నా అబద్ధం ఆడొచ్చా చెప్పండి? ఆడకూడదు కదా. మరి ఎందుకు మనం అబద్ధం ఆడుతూనే ఉన్నాము? అలాగండి, ఇప్పుడు అది చెడ్డదని తెలుసు. ఒకరు మనతో అబద్ధం ఆడితే కనుక మనకు కోపం వచ్చేస్తుంది. మనం ఎవరితోనైనా అబద్ధం ఆడొచ్చా మరి అలాంటప్పుడు? ఏమండి అతను ఇలాగ అన్నాడండి అంటే అతను అలాగన్నాడా, ఆమె అలాగందా అని కోపం వచ్చేస్తుంది. మరి నేను కూడా ఇంకొకరితో అలాగే అంటుంటే, అలాగే మాట్లాడుతుంటే మరి ఇతరులు కూడా హట్ అవ్వరా, ఇతరులు బాధపడరా? అలాగండి. అదేవిధంగా ఒకరు దూషించారు, ఒకరు దొంగతనం చేస్తున్నారు, ఒకరు త్రాగుతున్నారు, ఒకరు మోసం చేస్తున్నారు, ఒకరు వ్యభిచారంలో ఉన్నారు, ఒకరు అన్యాయంలో ఉన్నారు. ఈ వ్యక్తి అన్యాయంగా బ్రతుకుతున్నాడంటే ఇతనికి కోపం వచ్చేస్తుంది. ఈ వ్యక్తి మోసం చేస్తున్నాడంటే ఇతనికి కోపం వస్తుంది. ఈ వ్యక్తి త్రాగుతున్నాడంటే ఇతనికి కోపం వస్తుంది. ఈ వ్యక్తి దొంగతనంలో ఉన్నాడంటే ఇతనికి కోపం వస్తుంది. ఇతను దూషిస్తున్నాడంటే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే ఇతను ఏమనుకున్నాడంటే అబద్ధం మంచిది కాదు, దూషించడం మంచిది కాదు, దొంగతనం మంచిది కాదు, త్రాగటం మంచిది కాదు, మోసం చేయటం మంచిది కాదు, వ్యభిచారం మంచిది కాదు, అన్యాయం మంచిది కాదని ఇతను అనుకోవటం వల్ల ఇతను కోపం వస్తుంది. అప్పుడు ఇతను ఏం చేయాలి తెలుసా? ఇతను ఎవరితో కూడా అబద్ధం ఆడకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరి దగ్గర దొంగతనం చేయకూడదు, ఇతను త్రాగకూడదు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఇతను అది సూత్రం. అందుకే ఇక్కడ రాశాను, చెడును చేయటం మానివేయాలంటే చెడును ద్వేషించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి చెడును ద్వేషించడం మొదలు పెడతాడో అప్పుడే అతను చెడును మానేయగలడు. చెడును ద్వేషించకపోతే అతని జీవితంలో చెడు మానలేడు. ఒకవేళ చెడులోనే ఒక వ్యక్తి ఉండిపోతే ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉండడు. యెహోవా తోడుగా ఉండాలంటే నాకు ఇతరులు నా విషయంలో ఏదైనా పొరపాటుగా చేస్తున్నప్పుడు నాకు ఎంత కోపం వస్తుందో, నేను కూడా వారి వల్ల పొరపాటుగా ఉంటే వారికి కూడా కోపం వస్తుంది కదా. నేనెందుకు వారితో అలా ప్రవర్తిస్తున్నాను, ఇక్కడి నుంచి నేను ఎప్పుడు వారితో అలా ప్రవర్తించను అని మనం మానేసుకోవాలి. అప్పుడు నాకు దేవుడు తోడుగా ఉంటాడు, లేకపోతే తోడుగా ఉండడు దేవుడు. కావున మొదటి సంగతి ఏంటంటే లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. సాతాను ఎలాంటి వాడంటే ఇతరులకు కీడు చేసి ఆనందించేవాడు. సాతాను పిల్లలు కూడా, సాతాను రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి నేచర్తోనే ఉంటారు. అప్పుడు ఏ పని చేసినా ఇరువురికి మేలు జరగాలని ఇద్దరు సమ్మతించేటట్లుగా, ఇద్దరు ఆనందించేటట్లుగా చేయాలి. అలా చేస్తే కనుక అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, యెహోవా మనకు తోడుగా ఉంటాడు. మరొక సంగతి ఏమిటంటే, యెహోవా తోడుగా ఉండాలంటే బి పాయింట్, యెహోవా తోడుగా ఉండాలంటే నెంబర్ 1 కీడును మానివేయాలి. ఏదైతే కీడు అనుకుంటున్నామో భూమి మీద
దాన్ని మానివేయాలి. నష్టం, కీడును మానివేయాలి. 2, చెడును ద్వేషించాలి. చెడును ద్వేషించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం చదువుదాం. 5వ వచనం నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదివితే అనగా అపవిత్రతను ఏవేవి చంపాలి? ఏటన్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. వీటిని ఒకవేళ క్రీస్తునందు ఉన్నవారు, లోకంలో ఉన్నవారు కాదు, క్రీస్తునందు ఉన్నవారు వీటిని చంపివేయవలెను. చంపివేయాలి. కిందకి వెళ్తే మరికొన్ని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటిని ఆ వ్యక్తి విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఎవరైనా ఒకవేళ ఈ లక్షణాలతో ఉంటే ఎవరైనా వదులుకోవాలని మనం కోరుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే చంపివేయవలసిన చెప్పాడు. అసలు ఉండకూడదు, ఇవేవి ఉండకూడదు అని అన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే ఒకవేళ కోపమున్నా విసర్జించండి, ఆగ్రహాన్ని విసర్జించండి, దుష్టత్వాన్ని విసర్జించండి, దూషించడాన్ని విసర్జించండి, బూతులను కూడా విసర్జించండి. అంటే ఒకవేళ యెహోవా తోడుగా ఉండాలంటే వీటన్నిటి నుంచి ఆ వ్యక్తి బయటకు రావాలి. ఒకవేళ అలా బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ దురాశ ఉన్నా, అంటే చెడ్డ కోరికలు ఉన్నా, ఒకవేళ ధనాపేక్షతో మనం బ్రతుకుతున్నా, కామాతురతతో మనం బ్రతుకుతున్నా, దోషంతో మనం బ్రతుకుతున్నా, బూతులతో మనం బ్రతుకుతున్నా, మనము చెడును ద్వేషించటం లేదు. చెడును ద్వేషించకపోతే దేవుడు తోడుగా ఉండడు. మూడో సంగతి మరొకటి ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అంతే. అంటే ఏంటి? క్రొత్త జీవితం. ఒకవేళ సాతాను రాజ్యంలో ఉంటే అతడు నూతన సృష్టి కాదు. ఎప్పుడైతే మనం సాతాను రాజ్యంలో నుంచి ఏ రాజ్యంలోకి వచ్చాము? దేవుని రాజ్యంలోకి వచ్చాము. దేవుని రాజ్యంలోకి వచ్చిన వారందరూ కూడా వాళ్ళు నూతన సృష్టి. వాళ్ళు క్రొత్తగా కనిపించాలి, పాతవి వాళ్ళు కనబడకూడదు. ఒకవేళ పాతవి ఎప్పుడైతే మానేస్తున్నారో, వారు క్రొత్త జీవితం ఎప్పుడైతే ప్రారంభించారో, ఆ క్రొత్త జీవితం ప్రారంభించిన వారికి అందరికీ కూడా ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. పాత జీవితంతో ఉంటే తోడుగా ఉండడు. క్రొత్త జీవితం. 4, మేలును ప్రేమించుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక సంఘం ఉంది. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 13 నుంచి 15వ వచనం వరకు వాళ్ళు మేలు చేయటానికి అవకాశం వెదికారు. 3వ వచనం చదవండి. 3 నుంచి చదవండి. విషయంలోను ఎవరు వీళ్ళు? మాసిదోనియా సంఘస్థులు
దేవుని పని కోసం సహాయం చేయటంలోని బ్రతిమాలుకుంటున్నారు. ఎవరిని బ్రతిమాలుకుంటున్నారు? పౌలుని బ్రతిమాలుకుంటున్నారు. అయ్యా పౌలు, సేవ చేస్తున్నారు కదా, సేవకు అవసరమైనవన్నీ మేము ఇస్తాం, మీరు చేయండి అని వాళ్ళు నిరుపేదలైనప్పటికి కూడా, పేదవారైనప్పటికి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేలును ప్రేమిస్తున్నారు. మేలు అంటే ఏమిటి? మేలు దేవుని పని చేయటం మేలు. ఆ మేలు దేవునికి ఇవ్వటం మేలు అని ఆలోచన చేసి మాటి మాటికి కూడా మాసిదోనియా సంఘస్థులు ఏం చేస్తున్నారంటే ఆ పౌలుతో పాటుగా ఉన్నవారితోని అడుగుతున్నారు, మేము ఇస్తాము, తీసుకెళ్ళండి, మీరు ఆ సేవలో దీన్ని అంతటిని వాడండి అని చెప్తున్నారు. అలాగ మేలు చేయటానికి, మేలును ప్రేమించి మేలు చేయటంలో ఒకవేళ ఒక వ్యక్తి కృషి చేస్తే అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఐదో విషయం, ఐదో సంగతి మనం చూద్దాము. ఇతరులకు మేలు చేయుటకే, ఇతరులకు మేలు చేయటానికే దేవుడు నన్ను సృష్టించాడు అని భావన. ఇతరులకు మేలు చేయటానికి దేవుడు నన్ను సృష్టించాడు. కీడు మానేయాలి, చెడును ద్వేషించాలి, కొత్త జీవితం ప్రారంభించాలి, మేలును ప్రేమించాలి, మేలు చేయడానికి అవకాశం వెతకాలి, ఇతరులకు మేలు చేయడానికి దేవుడు నన్ను సృష్టించాడు. యేసుప్రభు వారు మంచి సమరయుడి కథలో ముగ్గురును చూపించాడు. ఎవరెవరిని? ఒక ఆయన పరిసయుడు, అంటే ఒక ఆయన లేవీయుడు, ఒక ఆయన యాజకుడు, ఒక ఆయన సమరయుడు. ముగ్గురు వెళ్తున్నారు. ముగ్గురులో ఇద్దరికి అవకాశం వచ్చింది మేలు చేయటానికి, కానీ ఇద్దరు చేయలేదు. కానీ ఒక ఆయన్ని ద్వేషించే ఆయన, అంటే యూదులకి సమరయులకి అసలు పడదు. కానీ ఆ సమరయుడు అతన్ని ద్వేషిస్తున్నప్పటికి కూడా ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్ళి అతనికి పరిచర్య చేసి అతన్ని పూటకూలం అని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని మళ్ళీ బ్రతికించినట్లుగా మనకు చూపిస్తున్నాడు. అంటే ఇతరులకు మేలు చేయటానికి దేవుడు నన్ను సృష్టించాడని గమనించి ఒకవేళ మేలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఎవరు తోడుగా ఉంటారంటే దేవుడు తోడుగా ఉంటాడు. అంటే దేవుడు తోడుగా ఉండాలంటే, ఈనాటి కాలంలో సంఘ సభ్యులకు దేవుడు తోడుగా ఉండాలంటే, దేవుని సంబంధులుగా ఉన్న మనకి అర్థమవలసిన సంగతి ఏంటంటే, ఒకటి, నేను ఇతరులకు కీడు చేసి ఆనందిస్తున్నానా? నేను ఎవరికి కీడు చేయకూడదు, నేను అందరికీ మేలు చేయాలి. ఎవరైతే మేలు చేస్తూ ఉంటారో ఆ మేలు చేసే వ్యక్తికి ఖచ్చితంగా యెహోవా తోడుగా ఉంటాడు. మనందరికీ ఈ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే అన్నలు ఎంత కీడు చేశారు? చాలా కీడు చేశారు. అలా కీడు చేసిన తర్వాత ఒకరోజు అన్నలందరూ కూడా ధాన్యానికి వెళ్ళేటప్పుడు వారికి కావలసిన ధాన్యం అన్నీ ఇచ్చాడు ఆయన. ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళని బంధించి, ఇద్దరిని బంధించి, మీరు వెళ్ళి మీ నాన్నగారిని కూడా తీసుకురండి, అందరిని తీసుకురండి అని చెప్పి వారికి ఆయన ప్రత్యక్షపరుచుకొని, ఇదిగో మీరు ఒకరోజు కొట్టేసి గుంటలో పడేసి నన్ను నమ్మేశారు కదా, ఆ యోసేపు నేనే అని చెప్పుకున్నాడు. ఎంత మేలు చేశాడో చూడండి. కావున అందుకే యోసేపు నిలబడ్డాడు. అందుకే యోసేపుని యాకోబు దీవించినప్పుడు తన ఇద్దరు కుమారులకు 2 వాటాలు ఇచ్చాడు. ఎవరు యోసేపు కుమారులు? మనష్షే, ఎఫ్రాయిములు ఇద్దరికి కూడా. అంటే అంతగా దీవించబడ్డాడు, అంతగా దేవుడు తోడుగా ఉన్నాడు. కావున దేవుడు తోడుగా ఉండాలంటే లోక సంబంధంగా సాతానుతో మనం కలిసి ప్రయాణం చేయకూడదు. సాతాను రాజ్యంలో మనం లేము. ఎప్పుడో మనం ఏ రాజ్యంలోకి వచ్చేసాము? దేవుని రాజ్యంలోకి వచ్చాము. దేవుని రాజ్యంలోకి వచ్చిన మనమందరం కూడా క్రొత్త జీవితాన్ని ప్రారంభించవలసిన వారుగా ఉన్నాము. అలా ప్రారంభించి మనమందరం కూడా ఇతరులకు మేలు చేస్తూ పొంగిపోవాలి. ఆలోచన చేయండి అందరూ. అంతేకాకుండా పౌలు అన్నాడు ఒక మాట, ఏమన్నాడంటే మామూలుగా అపోస్తుల కార్యాల గ్రంథంలో చెప్పిన మాట, 20వ అధ్యాయంలో చెప్పిన మాట మనం చదివితే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. కావున దేవుడు సన్నిధిలో మనం ఉండి ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం దొరుకుతుందా నేను ఎవరికైనా మేలు చేయటానికి, ఏ విషయంలో ఇందులోనే కాదు, ఎవరికైనా సమాధానపరచడానికి,
ఎవరికైనా మేలు చేయటానికి నాకు అవకాశం దొరుకుతుందని అనుకుని ప్రతి ఒక్కరూ అలా చేసినట్లయితే మనమందరము ఒక దినాన్న పరలోకానికి పరదేశంలోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ప్రతి ఒక్కరూ వెళ్ళాలని, అలా కృషి చేయాలని, ఎవ్వరికి నష్టం చేయకుండా, ఎవ్వరి మధ్యలో మనము ఎటువంటి గొడవలు కానీ అల్లర్లు కానీ పెట్టకుండా మనం ఎప్పుడూ కూడా నీతిగా యథార్థంగా బ్రతకడానికి కృషి చేయాలని కోరుతూ, ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.